నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కొనసాగుతూ ఉన్నది. నిజంగా ఇప్పటికీ కొంతమంది అభ్యర్థులు వేసినప్పటికీ ప్రసన్న హరికృష్ణ రేపు దాదాపుగా కరీంనగర్లో గల ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి కలెక్టరేట్ భవనం దగ్గర దాకా భారీ పెద్ద ఎత్తున ర్యాలీతో తన అభిమానులతో తను ఆదరించే తన అభిమానులతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఒక మహోత్తరమైన కార్యక్రమం. నిజంగా పట్టభద్రుడు ఎమ్మెల్సీగా నిజంగా ఎవరు గెలుస్తారనేది ఒక రసవత్తరంగా మారింది కరీంనగర్కి సంబంధించి. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిజంగా పట్టభద్రులు ఎక్కడ దాదాపుగా ఎక్కడ పోల్ చూసినా కానీ, మనం ఎలాంటి పోల్ చూసినా కానీ ప్రసన్న హరికృష్ణకే దాదాపుగా మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఒకసారి మీకు వేరే పోల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ఆకాష్ క్రియేటివ్స్ అట ఒక ఛానల్ పెట్టింది. అలా మనం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని మిత్రులు పోల్ పెడితే ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 67%, దాదాపు కాంగ్రెస్ అభ్యర్థికి 7% మాత్రమే, బీజేపీ అభ్యర్థికి 17%, బీఆర్ఎస్ అభ్యర్థికి 8% ఉన్నది. అంటే బీఆర్ఎస్ దాదాపుగా ఇప్పటికీ పోటీలో లేనట్టే అనిపిస్తూ ఉన్నది. కానీ ఇది జరుగుతూ ఉన్నది. అదే కాకుండా లెజెండ్ ఛానల్లో పోల్ చూసుకుంటా ఉంటే కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని ఒక ఛానల్ పోల్ పెట్టడం జరిగింది, లెజెండ్ టీవీ. అయితే నరేందర్ రెడ్డికి 34%, అంజిరెడ్డికి 26%, ప్రసన్న హరికృష్ణకు మాత్రం 40% నుంచి 40% కొనసాగుతూ ఉన్నది. దాదాపుగా ఇలా 7,000 ఓటర్స్ పాల్గొన్నారు. ఇలా 7,000 ఓట్లు పోల్ అయిపోయినాయి. ఇది ఎక్కడ చూసినా కానీ నిజంగా సోషల్ మీడియాలో ఏ పోలుకు సంబంధించి చూసినా కానీ ప్రసన్న హరికృష్ణనే నిజంగా చూపెడతా ఉన్నది. పట్టభద్రుల ఆత్మగౌరవానికి, డబ్బుల అహంకారానికి జరిగే యుద్ధంలో నిజంగా పట్టభద్రులు గెలుస్తారా, డబ్బులు గెలుస్తాయా చూడాలి. రేపు మీరు వస్తున్నారా? నిజంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.